మార్నింగ్. ఇక్కడ చూడండి మా బావ ఉన్నాడు, మా పెద్ద బావ, మా చిన్నక్క ఉంది, అక్కడ మా మేనత్త, మా లక్ష్మి అయితే తీరిస్తుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. నిన్న నాన్న బర్త్డే అయింది కదా, బర్త్డేకి వచ్చి అక్క వాళ్ళు బావ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మా కోడలు వాళ్ళు, అదేవిధంగా మా కొడుకు వాళ్ళు, అదే మా అల్లుడు వాళ్ళు 10 రూమ్ తీసిర్రు. వాళ్ళు అక్కడ వెళ్ళిండ్రు. నైట్ ఇక్కడ ఇబ్బంది అయితే రూమ్కి వెళ్తామని. మా అన్న వాళ్ళు కూడా మళ్ళీ వస్తారేమో. ఈరోజు వాళ్ళ మ్యారేజ్ డే ఉంది ఫ్రెండ్స్, మా కోడలు వాళ్ళది. వాళ్ళకు హ్యాపీ మ్యారేజ్ లైఫ్. మీరు కూడా విజ్ చేయండి. మేమైతే టీ తాగుతున్నాం ఫ్రెండ్స్, మా అక్క నేను. నీవు తాగుతలేవు అక్క? తెచ్చుకున్నావా? ఉన్నది ఫ్రెండ్స్, టీ ఉంది. నవ్వు లేట్ అయింది వాళ్ళు ఇవ్వడానికి. ఎప్పుడు లేచావు తొందరగా? అరే 15 రోజులు అయితే హాస్టల్ పోతాడు రా. అవునవును. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా కోడళ్ళు కూర్చున్నారు. ఇక్కడ అందరం లివ్ పెట్టుకున్నాం ఈరోజు. మళ్ళీ మా కొడుకు వాళ్ళది మ్యారేజ్ డే కూడా ఉంది. అదేవిధంగా కొడుకు పిల్లం కోడలు సంబంధాలు తెలుసు నాకు. కొడుకు కోడలు వాళ్ళది మ్యారేజ్ డే ఉంది కదా ఫ్రెండ్స్. ఇక అందుకు ఈవినింగ్ సెలబ్రేషన్స్ అవుతాయి మామూలుగా. ఇక అట్లనే అందరం కూడా లీవ్ పెట్టుకొని ఇక అందరం ఇగో విద్య ఇక చూడండి ఫ్రెండ్స్, విద్య ఎంత బాగా చేసింది చూడండి. ఇది వాళ్ళ కోసమా? ఓకే ఓకే, అన్న కోసం అన్న ఫ్రెండ్స్. మళ్ళీ ఈవినింగ్ ఇంకొక తయారైతుంది వచ్చి. అయితే ఈవినింగ్ అత్తకు మామకు చేస్తున్నాం మరి. ఈవినింగ్ అత్త మామ మ్యారేజ్ డే కదా, చేస్తున్నావా చేస్తలేవా? చేసి ఓకే. స్కూల్ పోలేము మరి, పెద్దవాళ్ళం పోలేము, మేము చిన్న మేడ పోతాం ఫ్రెండ్స్ కదా, పెద్దవాళ్ళం పోలేము. ఆరాధ్య నీవేం చేస్తున్నామా ఫ్రెండ్స్? ఇగో ఈమె కూడా అదే పని మీద ఉంది. అందరు మా ఇంట్లో కళాకారులు అయ్యాను ఫ్రెండ్స్. ఇక చూడండి, నేను ఎందుకోసం అమ్మా ఇది? ఎందుకోసం తయారు చేస్తున్నావు? ఉట్టిగా అంటే అరుణాక కోసమా? ఓకే, అరుణ పేరు ఉంది. అరుణాకకి ఎందుకు ఇస్తున్నామా ఈరోజు? విశేషం ఏంటి? అవునవును, బర్త్డేకి అన్నందుకు ఇప్పుడు ఇస్తుందా? ఓకే. ఏమో చేస్తున్నావు? అన్నమైంది, అందరూ ఉన్నారు కదా. పెద్ద బొగలు వచ్చింది. అవును కదా, డైలీ కంటే పెద్ద బొగలు వచ్చింది. అన్నమైంది, సాంబార్ చేస్తున్నా. అందరు నైట్ నాన్ వెజ్ అయింది కదా సార్, అందుకు ఇప్పుడు సాంబార్ అయితే చేస్తుంది. కొంచెం సాంబార్ ఉంటే రిలీఫ్ ఉంటుంది, అందుకోసం. ఈమె మా అరుణ అయితే నాన్ వెజ్ తిన్నా ఫ్రెండ్స్, ఫుల్ వెజిటేరియన్. మీరు కూడా వెజిటేరియన్ కండి ఫ్రెండ్స్. మా ఫ్యామిలీలో ఉన్నారు. మా నాన్న నుంచి వచ్చింది. మా నాన్న తర్వాత అరుణ ఇద్దరు ఉన్నారు. మేము చిన్న ఉన్నప్పుడు తినేవాళ్ళం కాదు, మా అక్క వాళ్ళు మేము జర పెద్ద అయినాక తిన్నాము. ఎప్పటిసారి స్టార్ట్ చేసినాము. విద్య అయిపోయిందా? ఏం చేస్తున్నావు ఇంకా? మీ డాడీ రాలేడు. వీళ్ళ డాడీ మమ్మీ లేకుండా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. వాళ్ళ తాత నాన్న ముందు కదా, వాళ్ళ కోసం ముందు. బయట ఎండ అయితే కొడుతుంది బాగా, వాతావరణం ఎండ అయితే బాగా కొడుతుంది. మళ్ళా మబ్బులు వస్తే కూడా వస్తాయేమో, ఎండ కొంచెం వచ్చిపోతుంది. చెప్పు విద్య ఇంకా. టీ తాగినాక మిగతా కార్యక్రమాలు చూద్దాం ఫ్రెండ్స్. రొట్టె తింటున్నాం. మా మామ అయితే అన్నం తింటున్నాడు. ఒకప్పుడు రొట్టె అంటే బాగా ఇష్టం, కానీ ఇక పళ్ళు నమ్మడానికి ఇబ్బంది అవుతున్నాయని అన్నం తింటున్నాడు. ఒకప్పుడు రొట్టె అంటే చాలా ఇష్టము. పళ్ళు ఉన్నప్పుడు తినాలి ఫ్రెండ్స్ రొట్టెలు కూడా. పళ్ళు పోయినాక తిందామని తినలేము కదా. పళ్ళు లేదు, మా పళ్ళు కనుక తింటున్నాం మా బావ నేను. ఇంకా మిగతా వాళ్ళు తినలేరు. ఇంకా అంతా తింటలేదు, తినాలి మరి ఫ్రెండ్స్. ఇగో వీళ్ళైతే అందరు తింటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసింది దీపిక గీట. ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఫ్రెండ్స్, సెకండ్ రౌండ్లో ఉన్నారు. నవ్వుగా తింటున్నారు. ఇది ఎవరో ఉన్నది పిల్ల ఎవరేమో
ఎవర్రా? ఏం పేరు నీ పేరు? ఏం పేరు? ఆ? చెప్పు. విద్యాశ్రీ అని చెప్పు. నవ్వుతుంది. ఆరాధ్య తింటుంది. లక్ష్మి, అరుణ, మా అక్క, శరత్, ఇక్కడ దీపిక, ఇక్కడ నవ్వు, ఇక్కడ ఇంకో ఎలక పిల్ల ఉంది. ఏం పేరు నీ పేరు? ఏం పేరు చెప్పు. ఓ సిగ్గుబాటు. బిస్కెట్లతో ఏం చేస్తున్నావు? ఇక ఏం చేస్తున్నావు? ఇక ఏం చేస్తున్నావు చెప్పు. చెప్పాలి. బిస్కెట్ చెప్పు ఏం చేస్తున్నావు? తింటున్నావు. తిను తిను మరి. ఏం చేస్తున్నావు చెప్పు. ఓయబ్బో బిస్కెట్లు అనేది పెట్టుకుంటుంది ఫ్రెండ్స్. ఈ అమ్మాయిని చూసిన ఫ్రెండ్స్ చూడడానికి చిన్నగా ఉంది కానీ మల్టీ టాలెంటెడ్. డ్రాగన్ పండు ఏం చేసినావు? ఏం చేసినావు చెప్పు. ఏం చేసినావు చెప్పు ఫ్రెండ్. ఏం చేసినావు డ్రాగన్ పండు? తిన్నావా? తిను బిస్కెట్లు దాపెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. వీళ్ళు ఇక్కడ పని చేస్తుంటే మా అక్క వాళ్ళు అక్కడ చిన్న గడ్డి క్లీన్ చేస్తున్నారు. వస్తుంది మా అత్తమ్మ. అక్క రాందా తింటారు. చూ అంటారా? ఆడుకో. బాగా ఆల్రెడీ తిన్నారు కదా. లక్ష్మి ఏమో చేస్తున్నావు? బజ్జీలు చేద్దామని అన్ని తడుపుతున్నాం. ఓకే పిండి పట్టించిన పిండి కదా మనం. అవును, గోధుమలు శనగపప్పు వేసుకొచ్చింటారు కదా. అవును, అట్లానే బజ్జీలు చేద్దామని. కారపప్పాలు కూడా అంటారు కదా, మన సైడ్ అయితే బజ్జీలే అంటారు. అవును, కారపప్పాలు కూడా అంటారు. అట్లానా? కొన్ని ప్రాంతాలు అంటారేమో. మన సైడ్ అయితే బజ్జీలే అంటారు. మనం అయితే బజ్జీలే అంటాము. ఇవన్నీ వేసి కారం, పసుపు, ఉప్పు, పేస్ట్, ఇది వంట సోడా కొంచెం వేస్తే మంచిగా మెత్తగా పొంగుతాయి. ఓకే అన్నీ వేసి రెడీ పెట్టుకున్నావు. నీళ్ళు పోసి కలపడమేనా? ఇక పూరి చపాతి పిండి లాగానే నడుపుకోవాలి. మంచిగా ఉంటుంది. ఓకే కొంచెం నూనె వేడైనాక కొంతమందికి తెలియదు కదా. మిర్చి అంటే మిరపకాయ బజ్జీలే అనుకుంటారు. బజ్జీలు అంటే మిరపకాయ బజ్జీలు అనుకుంటారు. అవును, మన ప్రాంతంలో బజ్జీలు అంటాం. కలుపు మరి. అవు సరే కలుపు. ఇక్కడ వీళ్ళంతా ఏం చేస్తున్నారు? అందరు ఫోన్లలో నిమగ్నం అయ్యారు. అందరు ఫోన్లలో నిమగ్నం అయింది ఫ్రెండ్స్. ఇగో మనిషికి ఒక ఫోన్ ఉంది కదా. ఇగో వీళ్ళు అరుణ ఫోన్లో నిమగ్నం అయింది. ఆరాధ్య, ఇగో విద్య, ఇద్దరు కలిసి ఒక ట్యాబ్లో చూస్తున్నారు. మా అక్క ఫోన్ చూస్తుంది. ఇక్కడ ఒక చిన్న పిల్ల ఉంది ఫ్రెండ్స్. ఇగో చిన్నపిల్ల. ఏం చేస్తున్నావు? ఉరికేసింది. ఆ బొమ్మ తీసుకుంటాం మరి. ఉరికిదే. ఏం చేస్తున్నావు? చూడండి ఫ్రెండ్స్. అగో చిక్కకు నవ్వుతుంది. చిక్కకు మెల్లగా పిల్ల కింద పడ్డావు. లేవు పైసలు కింద పడ్డాయా? పైసలు పడ్డట్టున్నాయి. ఎడబడ్డాయి పైసలు? ఎడబడ్డాయి? చూడు ఎక్కడ పోయేదా? చూడు పైసలు ఎడబడే. పర్లేవా? ఏం పర్లేవా పైసలు? పడ్డాయి అనుకుంటున్నాం. మేమైతే పడ్డాయేమో అనుకుంటున్నాం. అయ్యో రాయి ఏం కాదు. గట్టి పిల్ల. నీకు పైన దాకాయాల ఎక్కడ ఉరుకోదు అట్లా. నన్ను చూసి ఉరికినావు, కింద పడ్డావు. దా ఇక్కడ వచ్చి ఆడుకుందా. పిండితోటి బాగా ఆడుకుంటారు చిన్నపిల్లలు. ఆరాధ్య ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ అబ్బాయి ఏమో చేస్తున్నాడు. చైల్డ్ లేబర్ కింద, యాక్ట్ కింద ఇతన్ని బుక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా కోడలు, పెద్ద కోడలు, మా చిన్నక్క వాళ్ళ పెద్ద కూతురు అరుణ
తను చేసిస్తుంది ఇది కలుస్తుంది. అబ్బాయి ఏమో చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు బాబు? ఏం చేస్తున్నావు ఏంటి? రౌండ్ చేసిస్తావా? ఏం చేస్తున్నావు నాన్న? పిండి కలుపుతున్నావు. చూడండి ఫ్రెండ్స్, పిండి కలుపుతుండ శరత్చంద్ర అయితే. ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? ఇంకో ఆమె ఇక్కడ ఏమో చేస్తుంది ఫ్రెండ్స్. ఏమో ఇంకో రెండో కూతురు ఏం చేస్తున్నావు నీవు? ఈమె కూడా పిండే కలుపుతుంది, కాకపోతే ఇది కాదు, వేరే ఐటమ్స్ కోసం. అయితే ఇట్లా అయితే ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి. తింటావా? తింటా, ఎందుకు తినే చెప్పు. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా అక్క వాళ్ళు బావ వాళ్ళు అయితే కూర్చొని తింటున్నారు. ఏం చేస్తున్నావమ్మా విద్యా? చెప్పు హాయ్ హాయ్ ఈ ఎల్కపిలా చూడండి ఫ్రెండ్స్. వర్ష చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని. సిగ్గు అనికైనా అవు చెప్పు. అందరు నిన్ను ఇష్టపడతాను. నీ పేరేంటో చెప్పాలి, తెలియదు కదా? అదే తెలుసు, నీకు తెలియదు పేరు చెప్పు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? విద్యాశ్రీ. మా అల్లుని బిడ్డ, ప్రవీణ్ బిడ్డ. చిన్న బిడ్డనేమో దాక్కుంటుంది ఫ్రెండ్స్. ఇక మా బావ మేమైతే కూర్చొని తింటున్నాము. ఇప్పుడు ఇక్కడ మా బావ వాళ్ళు, మా అక్క వాళ్ళు, మేము కూర్చొని అయితే ఈ చేసిన బజ్జీలను తింటున్నాము. బజ్జీలు చాలా టేస్టీగా ఉన్నాయి. దానిలోకి పప్పు చేశారు. ఇప్పుడే మా రాజా కూడా వచ్చాడు. రాజా కూడా తింటున్నాడు. విద్య. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికి. ఇప్పుడైతే మా అక్కతోనే టీ తాగుతున్నాము ఈవినింగ్ టైంలో. టీలోకి బజ్జీలు అయితే అద్దుకొని తింటున్నాం ఫ్రెండ్స్. ఇలా ఎవరైనా మీరు తింటారా? కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఛాయలు అయితే బజ్జీలు అద్దుకొని తింటున్నాము. చాలా బజ్జీలు సూపర్ టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. ఎట్లుంటాయి సార్ ట్రై చేయండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. తిన్నవాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా రాజా వాళ్ళ రూమ్కి అయితే అందరం వచ్చాము. అందరం కూర్చున్నాం ఇక్కడ. వాళ్ళ మ్యారేజ్ డే ఉంది కదా, అందుకు అక్కడ మా నాన్న, సూర్యన్న, మల్లేష్ బావ, నేను, శరత్చంద్ర, అబ్బి, లక్ష్మణ్ బావ, అదేవిధంగా మింటుగాడు, వర్ష, విద్య, అక్కడ అరుణ. వాడు చూడండి కిస్ ఇస్తుండు, ఫ్లయింగ్ కిస్ ఇస్తుండు వాడు. ఆ పిల్లలతో గడిపితే టైం తెలియదు ఫ్రెండ్స్. ఇక్కడ మా అక్క ఉన్నారు, మా పెద్ద అక్క, ఇక్కడ చిన్న అక్క పద్మక్క, రాజా, అక్కడ భాగ్య. వీళ్ళదే మ్యారేజ్ డే. వీళ్ళ పెద్ద కొడుకు చూడండి వాడు ఎలా ఆడుకుంటుండో. మా పెద్ద వదిన, ఇక్కడ లక్ష్మి ఉంది, వెంకటేశ్వరి, సుష్మిత, ఆరాధ్య పడుకుంది, మా చిన్న వదిన ప్రమిళ, అదేవిధంగా లాస్య, వర్ష ఇక్కడ ఉంది, దీపిక ఉంది, మా భాగ్య వాళ్ళ చిన్న కొడుకున్నాడు ఇక్కడ. అందరు ఇక్కడ మా పెద్ద వదిన.
అందరూ ఇక్కడ వాళ్ళు రెడీ అవుతున్నారు ఫంక్షన్ కోసం. ఎదురుమింటి గారు మళ్ళీ ఇక్కడ కూడా వచ్చిండు. ఇలా కలిపి మ్యారేజ్ డే సెలబ్రేషన్స్కి అయితే ఏర్పాట్లు చేస్తున్నాం ఫ్రెండ్స్. భాగ్యమ్మ చూడడం రెడీ అవుతుంది. ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. ఈ యాన్యువల్ డే వీడియో సపరేట్ బ్లాగ్స్ వేస్తాం ఫ్రెండ్స్, దాన్ని కూడా చూడండి. అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.